భీమిలిలో టీడీపీ జనసేన పార్టీల మధ్య మూడు ముక్కలాటకు తెరలేచింది. భీమిలి టికెట్ తమకంటే తమకని టీడీపీ నుంచి ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ప్రకటించుకుని పార్టీల క్యాడర్ను అయోమయానికి గురిచేస్తున్నారు. భీమిలిలో పోటీపై చంద్రబాబు, పవన్లు ఏకాభిప్రాయానికి వచ్చినా తగ్గేదే లేదని ఇక్కడి ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు బాహటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కోరాడ, గంట, పంచకర్ల వర్గాలు నిర్వహించే కార్యక్రమాలకు మరొక వర్గం గాని, పార్టీల నాయకులు గాని హాజరు కావటం లేదు. 2019 ఎన్నికల సమయంలో భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వలస వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు 4.5 ఏళ్లుగా ఇక్కడి కార్యకర్తలు, నాయకుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాగే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినా కలవటానికి వెళ్లలేదు. ఈ నెల 10న విశాఖ వచ్చిన లోకేష్ ను కూడా గంటా కలవకపోవటం విస్మయపరుస్తోంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సబ్బం హరి మరణంతో ఇక్కడ పార్టీ దాదాపు దిక్కులేనిదైపోయింది. దీంతో చాలా వరకు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. టీడీపీలో మిగిలిన వారు సైతం రెండుగా విడిపోయి కోరాడ, గంటా వర్గీయులుగా చెలామణి అవుతున్నారు. పార్టీ కష్టకాలంలో దూరంగా వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని కోరాడ వర్గీయులు అంటున్నారు. చంద్రబాబు, లోకేష్లు గంటాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని, కోరాడకే టికెట్ ఇవ్వనున్నట్టు అతని వర్గీయులు అంటున్నారు. ఇటీవల పార్టీ చేసిన సర్వేలో కూడా కోరాడ పేరు ఒక్కటే ఉందంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 15లోగా గంటాకు పార్టీ అధినాయకత్వం భీమిలి టికెట్ కేటాయిస్తుందని అతని వర్గం ఇటీవల భోగాపురం సమీపంలోని సవర్విల్లి వద్ద సమావేశంలో ప్రకటించింది.